కెనడాలో వినాయక చవితి హడావిడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక్కొక్క వినాయకుని చూడండి, అసలు ఎంత గ్రాండ్ గా క్యూట్ గా అబ్బా అసలు సూపర్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా సూపర్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనుకోండి. నా చిన్నప్పుడు వినాయక చవితికి ఇంట్లో అమ్మ పనులు చేసుకుంటుంటే నేను, నాన్న, అన్నయ్య కలిసి వినాయకుని కొనడానికి బయటకు వెళ్ళేది. మా నాన్న అక్కడ దొరికే అన్ని వినాయకుల్లో బుజ్జి వినాయకుడు సెలెక్ట్ చేసి మరీ తీసుకునేవాడు. ఇంకా పత్రి, కావలసిన ఫ్లవర్స్, ఫ్రూట్స్ పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. తెచ్చిన పత్రి తోటి నేను, మా అన్నయ్య కలిసి చిన్న మండపం లాగా చేసేది. వినాయకుడు అడుగులు వేసి పుస్తకాలకి బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకునేది. అమ్మ ప్రసాదాలు చేస్తే నాన్న పూజ చేసేది. అమ్మ కథ చెప్పేది. ఆ కథ ఎన్నిసార్లు విన్నా కూడా ఎవ్రీ ఇయర్ మళ్ళా ఇంట్రెస్టింగ్ గా కొత్తగానే అనిపించేది. చవితి కదా, శుక్లాంబరదం చదువుకొని గుంజీలు తీసి ఆ తర్వాత ప్రసాదాలు తినేవాళ్ళం. అప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేవు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు కూడా చిన్న మట్టి వినాయకుడు, పసుపు వినాయకుడు తోటి నేచర్ ని హామ్ చేయకుండా చేసుకుందామని అనుకుంటున్నా. ఇంతకీ మీకేం గుర్తొస్తుంది వినాయక చవితి అనగానే?